ఈరోజు పంచాంగం జూన్ 24, 2024 సోమవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం, తదియ. రాత్రి 2:58 తదుపరి చవితి. ఉత్తరాషాఢ సాయంత్రం 5:47 తదుపరి శ్రవణ. అమృత గడియలు ఉదయం 11:32 నుంచి మధ్యాహ్నం 1:06 వరకు. వర్జం రాత్రి 9:38 నుంచి 11:10 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుంచి మధ్యాహ్నం 1:20 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:04 నుంచి 3:57 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్త సమయం సాయంత్రం 6:34 వరకు. జూన్ 24, 2024 సోమవారం. రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహబలం అనుకూలిస్తుంది. కీలక సమయాలలో సరైన నిర్ణయాలను తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన ఎంతో మంచిది. ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విధాలా బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు చేపట్టిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్నది సాధిస్తారు. అధికారులతో మాత్రం అంటి ముట్టినట్లు ఉండటమే చాలా మంచిది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే చాలా మంచిది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. మీ రంగాలలో లక్ష్యాలను చేరుకుంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ ధ్యానం వలన శుభ ఫలితాలను కలుగుతాయి. కార్యసిద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. దైవారాధన మానవద్దు. మీ రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పనులను ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి ముందుకు సాగండి. కీలక వ్యవహారాలలో ముందు చూపు చాలా అవసరం. దైవబలం మిమ్మల్ని రక్షిస్తుంది. విష్ణు సందర్శనం ఎంతో శుభప్రదం. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. శివ స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. శ్రమ ఫలిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఒక శుభవార్తను వింటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. శివుణ్ణి ఆరాధిస్తే అంతా శుభం జరుగుతుంది. ఆర్థిక పరంగా మంచి సమయం. విశేషమైన ప్రయత్న బలంతో మీ కల నెరవేరుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మొదలుపెట్టిన కార్యాలు ఇబ్బందులు ఎదురవకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకుంటే చాలా మంచిది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. సూర్యారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారు తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శివారాధన శుభప్రదం. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శ్రమ పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చును. వృధా ఖర్చులు ఉన్నాయి. గోసేవ చేస్తే చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఒక ముఖ్యమైన విషయంలో మీరు ఆశించిన విధంగా పురోగతి ఉంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. గణపతి స్తోత్రం పఠిస్తే ఇంకా బాగుంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు.
కొత్త పనులను ప్రారంభిస్తారు. పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని నిర్లక్ష్యం చేయకండి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు శుభప్రదం. ఇష్టదేవతను ఆరాధిస్తే చాలా మంచిది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.